కెరియర్ చూస్ చేసుకునే ముందు చాలామంది స్టూడెంట్స్ గూగుల్లో సెర్చ్ చేస్తారు, యూట్యూబ్, ఇన్స్టా లాంటి ప్లాట్ఫామ్స్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, రిలేటివ్స్, పేరెంట్స్ ఇలా అందరినీ అడుగుతారు. కానీ అడగాల్సిన ఒక్కరిని మాత్రం అడగరు. వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ చేసుకోరు. కెరియర్ని చూస్ చేసుకునే ముందు ప్రతి స్టూడెంట్ కూడా తనని తాను 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడగాల్సి ఉంటుంది. ఆ 3 క్వశ్చన్కి కనుక వాళ్ళ దగ్గర హానెస్ట్ అండ్ క్లియర్ ఆన్సర్ ఉంటే చాలా రాంగ్ డెసిషన్స్ని అవాయిడ్ చేయొచ్చు. జనరల్గా అందరూ కెరియర్ని చూస్ చేసే ముందు అడిగే క్వశ్చన్స్ ఏంటి? ఏ కోర్స్ బెస్ట్? దేనికి ఎక్కువ స్కోప్ ఉంటుంది? దేనికి ఎక్కువ ప్యాకేజ్ పాసిబిలిటీ ఉంటుంది? దేనికి ఎక్కువ గ్రోత్ ఉంటుంది? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాం. కానీ వాటికంటే ముందు మీ గురించి మిమ్మల్ని అడిగే 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నాం కదా, ఆ క్వశ్చన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ 1, నేను ఏ పని చేస్తే అలసిపోకుండా చేయగలను? అదేంటి అలసిపోకుండా? ఎందుకంటే ప్రజెంట్ సినారియోలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ యొక్క హాఫ్ ఆఫ్ ద లైఫ్ స్పాన్ వర్క్ ప్లేస్లోనే గడిచిపోతుంది కాదంటారా? ఒకసారి మార్క్స్ని పక్కన పెట్టండి, శాలరీని కూడా పక్కన పెట్టండి. ఏ పని చేస్తే టైం మీకు తెలియకుండా గడిచిపోయేలా చేస్తారు? మీకు అసలు బోరే కొట్టదు, టైర్డ్ అయిన ఫీలింగే కలగదు. అటువంటి పని ఏముంది అని చెప్పి గుర్తించండి. ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్, ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేయడం, లేకపోతే కొత్త డిజైన్స్ క్రియేట్ చేయడం, క్రియేటివిటీ, టెక్నాలజీకి సంబంధించా, లేదా సిస్టమ్తో వర్క్ చేయడమా, పీపుల్తో ఎక్కువ మాట్లాడుతూ ఉండడమా, మెషిన్స్తో వర్క్ చేయడమా, ఇలా చాలా కేటగిరీస్ ఉన్నాయి. అందులో మీకు ఇష్టమైన సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏంటి? కెరియర్ అంటే కేవలం జాబ్ కాదు, ఎన్నో గంటలు చేసే పని. ఒక వర్క్ ప్లేస్లో మన టైంని ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి. అందుకే మీకు ఎనర్జీ ఇచ్చే పనిని ఫస్ట్ మీరు గమనించాలి, గుర్తించాలి. కానీ ఇక్కడ ఒక అబ్జెక్షన్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఒక్కటే సరిపోదు కదా జాబ్ చేయడానికి. క్వశ్చన్ 2, ఈ కెరియర్ నిజంగా ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఈ క్వశ్చన్ మిమ్మల్ని మీరు అడిగారా? ఈ కెరియర్ చూస్ చేసే విషయంలో యూట్యూబ్లో సర్చ్ చేయడమో, లేకపోతే రిలేటివ్స్ చెప్పారనో, ఫ్రెండ్స్ చెప్పారనో బ్లైండ్గా కెరియర్ని డిసైడ్ చేసేస్తారు. కానీ నిజంగా ఆ జాబ్లో ఒక ఫుల్ వర్కింగ్ డే ఎలా ఉంటుందో మీకు తెలుసా? స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంటాయో, మిగిలిన స్టాఫ్తో, కోవర్కర్స్తో మీ ఫీల్ ఎట్లా ఉంటుందో, ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంటుంది, గ్రోత్ ఎలా ఉంటుంది, వర్క్ ఎన్విరాన్మెంట్, వర్క్ కల్చర్ ఇవన్నీ ఎలా ఉంటాయో నిజంగా మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకోకుండా ట్రైలర్ని చూసి మూవీ గురించి చెప్పినట్టు ఒక కెరియర్ని డిసైడ్ చేసేస్తామా? మూవీ జస్ట్ 2.5-3 అవర్స్ మాత్రమే, బట్ కెరియర్ అనేది ఒక లైఫ్ లాంగ్ డెసిషన్. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్, నేను ఈ డెసిషన్ నా కోసం తీసుకుంటున్నానా లేక ఫియర్ వల్ల? కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్ అదే తీసుకున్నారు, లేకపోతే పేరెంట్స్ అదే సజెస్ట్ చేశారు, స్కోప్ ఉంటుంది అని చెప్పిన మాటలకి మనం కూడా అదే డిసైడ్ అయిపోతాం. ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, నిజంగా అది మీ డెసిషన్ అయినా కాదా అని, లేక ఇంకెవరినన్నా ఫాలో అవుతున్నారా? ఎందుకంటే ఒక్క క్వశ్చన్ చాలా రాంగ్ కెరియర్ డెసిషన్స్ని ఆపగలదు. పర్ఫెక్ట్ కెరియర్ అనేది ఉండకపోవచ్చు, కానీ పర్ఫెక్ట్లీ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవచ్చు కదా. అంటే మనల్ని మనం క్లియర్గా తెలుసుకొని మనకి ఏది ఫిట్ అవుతుంది అని తెలుసుకున్న తర్వాత డెసిషన్ తీసుకునే చాయిస్ మన దగ్గరే ఉంది కదా. హోప్ ఈ వీడియో కూడా మీకు కొంచెం యూస్ఫుల్గానే ఉంటుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక యూస్ఫుల్ టాపిక్తో కలుద్దాం. Stay tuned to our channel, Annie's Career Talks. Namaste.